మాదిగల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా ఎనలేని కృషి చేసిందని బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ నాయకులు బెల్లె రాములు అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగల మద్దతు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందన్నారు. గత 15 రోజులుగా నియోజకవర్గంలోని పల్లెలకు తిరిగి ప్రచారం చేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ సమన్వయ కమిటీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మంచి విద్యావంతుడని, గతంలో కలెక్టర్గా సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన చరిత్ర ఆయనకు ఉందని కొనియాడారు. తాను స్వంతంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. పార్లమెంట్లో గాని అసెంబ్లీలో గాని తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. మాదిగల మద్దతుతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవటం ఖాయమని తెలిపారు. జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం మేము మా మాదిగ సామాజిక వర్గం నుంచి అందరినీ మేల్కొల్పుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని చెప్పి గ్రామాన తిరిగి చెప్తా ఉన్నాం. అవన్నీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్కి ఓటేస్తే ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా మాకు ఓట్లేసి గెలిపించారు. పార్లమెంట్లో కూడా గెలిచిన తర్వాత అవన్నీ ఎగొట్టే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి అవన్నీ అమలు చేసుకోవాలంటే పార్లమెంటు ఎలక్షన్లో మన అభ్యర్థి మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే గట్టిగా అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాడి మనము ఓట్లు వచ్చినప్పుడు సరిగా ఆలోచించి అభివృద్ధిని ఆశయించి ఓటేయకపోతే ఎవరికో గుడ్డిగా ఓటేసినట్టయితే మన అభివృద్ధి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మిత్రులారా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహచర మిత్రులైనటువంటి వెంకట్రామరెడ్డి గారికి కారు గుర్తుకే ఓటేసి గెలిపియాలని మా మాదిగ సమన్వయ కమిటీ తరపున మేమందరికీ పిలుపునిస్తున్నాం. గత 15 రోజుల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నేటి వరకు ఒక 76 గ్రామ పంచాయతీలలో మాదిగ పల్లెల్లో, మాదిగ వాడళ్లలో మాదిగల సమావేశం ఏర్పాటు చేసి కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలో వారికి వివరించి టీఆర్ఎస్